హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన చిన్న బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఏం చూపిస్తున్నానో తెలుసా? కొబ్బరి చిప్పలతోటి గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా పండిందో. ఫ్రెండ్స్, మీరు ఎంతమంది తెలుసు ఈ చిప్పల పాకం గురించి? ఎంతమంది చిప్పల పాకం పెట్టుకున్నారనేది నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా కొబ్బరి చిప్పలతో గోరింటాకును ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే కొబ్బరి చిప్పని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టుకొని తీసుకోవాలి. ఇలా చిన్న సైజు ముక్కలుగా చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఒక సెరవ తీసుకోవాలి. ఇలా ఒక సెరవ తీసుకొని అందులోకి ఈ పగలగొట్టుకున్న కొబ్బరి చిప్పల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక స్టీల్ గిన్నెని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక చిన్నగా ఉండే ఒక స్టీల్ గిన్నెని తీసుకోండి. దీన్ని కొబ్బరి చిప్ప ముక్కల పైన పెట్టి దానిపైన ఒక గిన్నెలోకి వాటర్ పోసుకొని ఆ గిన్నెని సెరవ పైన పెట్టుకోవాలి. ఇక్కడ సెరవకి గిన్నె అనేది కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ మధ్యలో గ్యాప్ అనేది ఉండకూడదు. గ్యాప్ ఉంటే మనకి ఆవిరి అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఆవిరి బయటకు వెళ్ళకుండా ఉండాలి. ఇలా కరెక్ట్గా సెట్ అయ్యే గిన్నెని తీసి చూసుకోండి. తర్వాత దీన్ని స్టవ్ పై పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇక్కడ మీకు మధ్యలో గ్యాప్ అనేది వస్తే ఏదైనా క్లాత్ తీసుకొని అక్కడ పెట్టి కవర్ చేయండి. ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుంది. అప్పుడు మనకి పాకు అనేది ఎక్కువగా వస్తుంది. మనకి 15 నిమిషాల తర్వాత వాటర్ కూడా కొంచెం చేంజ్ అవుతాయండి, కలర్ చేంజ్ అయిపోతాయి. అప్పుడు మనం గ్యాస్ ఆపేసి పైన గిన్నె తీసి చూస్తే మనకి లోపల అనేది లిక్విడ్ అనేది ఫామ్ అయ్యి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత లిక్విడ్ వచ్చిందో. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని బయటికి తీద్దాం. మనకి లోపల కొబ్బరి చిప్ప ముక్కలు కూడా నల్లగా అయిపోయి ఉంటాయండి. చూడండి మనకి ఎంత లిక్విడ్ వచ్చిందో. ఫ్రెండ్స్, మనకి ఈ లిక్విడ్ చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కనీసం 15 రోజుల పాటు ఉంటుంది ఇలా చేసి పెట్టుకుంటే. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి కొంచెం తీసుకుంటున్నాను. ఇలా మొత్తంలో కుంకుమ కలుపుకోవటం వల్ల మనకి గట్టిగా అయిపోతుందండి. మీకు ఎంత కావాలో అంత ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి కుంకుమ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఎర్రగా ఉండే కుంకుమ తీసుకొని కలుపుకోండి. అప్పుడే గోరింటాకు అనేది కొంచెం ఎర్రగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇలా కొంచెం కొంచెంగా కుంకాన్ని వేసుకుంటూ కొంచెం తిక్కుగా కలుపుకోండి. ఈ విధంగా తిక్కుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను చేతికి పెట్టుకొని చూపిస్తానండి. ఇలాగా ఒక హీర్ బడ్ తీసుకొని ఇలాగా డాట్స్ లాగా పెట్టుకోండి. మీరు కావాలనుకుంటే డిజైన్ లాగైనా వేసుకోవచ్చు. ఒక సన్నగా టూత్ పిక్ని తీసుకోండి. సన్నగా ఉండేదాన్ని తీసుకొని మీరు కావాలనుకుంటే డిజైన్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మీకు చూపించడం కోసం డాట్స్ పెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడైతే మార్కెట్లోకి చాలా రకాల మెహందీస్ వచ్చాయి. కానీ మన అమ్మమ్మలు నాన్నమ్మలు అయితే ఇలాగనే చిప్పల పాకు చేసుకొని పెట్టుకునే వాళ్ళంట. పల్లెటూరు వాళ్ళకైతే ఈ చిప్పల పాకు గురించి చాలా వరకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం ఆరబెట్టాలి. జస్ట్ ఒక 5 నిమిషాల్లోనే ఆరిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాలు ఆరిపోయిన తర్వాత మనం వాటర్తో కడిగేయాలి. చూడండి, వాటర్తో కడిగిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా పండిందో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.